అటు జూరాల నుంచి ఒక గ్రావిటీ ద్వారా రిజర్వాయర్లకు పోయే అవకాశం ఉన్నా ఏ ఒక్క ప్రాజెక్టును మీరు నింపకుండా ఒక 2 రోజులు నెట్టెంపాడు నింపిరు మళ్ళీ బంద్ అయిపోయింది అంతే. గేట్లను రిపేర్ చేయట్లేదు, నీళ్లను వాడుకోవట్లేదు, ఉన్న నీళ్లను నదిలోకి వదులుతున్నారు. మరి రేపు వర్షాకాలము వరదలు వస్తావో లేదో తెలియదు. దేవుడిగా అవకాశం వచ్చినప్పుడు, దేవుడు కనికరించినప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు నింపడం బంద్ చేసి అధికారులు ఏం చేస్తున్నారు, మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ముఖ్యమంత్రి సొంతం జిల్లాలోనే ఇరిగేషన్ పై ఇంత పెద్ద శ్రద్ధ ఉందంటే మరి రేపు ఏం జరుగుతుంది? అట్లా 19 టీఎంసీల సామర్థ్యంతో బదులు జూరాలను డిజైన్ చేస్తే ఈ మహానుభావులే దాన్ని 9-10 టీఎంసీలు కుదించారు. ఇప్పుడు ఆ నీళ్ళు ఆ రిజర్వాయర్లు కూడా దాదాపు 2-3 టీఎంసీలు సరిపోయేటువంటి మొత్తం మట్టి జరిపోయింది దానిలో.